అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్య కాలం లోపల 2 ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావ, బామ్మర్ది, చెల్లె, నాయన అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు. కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వ స్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.